సింహరాశి వరకు ఒక మాట చెప్తా. సమయం బాగుందా బాలేదా అని పక్కన పెట్టినట్లయితే దీన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. షష్ఠ స్థానంలో జరుగుతున్న కుజుడు అలాగే సూర్య గోచరం ఇది మీకు కొన్ని ఛాలెంజెస్ అయితే 100% ఇచ్చుద్ది. కానీ సప్తమ స్థానంలో ఉన్న రాహు బుధుడు శుక్ర గోచరం ఏదైతే ఉందో ఈ ఫిబ్రవరి నెల లోపల అది మీకు కొన్ని విషయాల లోపల డెవలప్మెంట్ అయితే తప్పకుండా చేసి తీరుద్ది, డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళు పాపకర్తరి యోగంలో ఉన్నక్కడ వాళ్ళ దృష్టి సంబంధం మీ రాశి పైన ఉండడం వల్ల మీ వ్యక్తిత్వం లోపల కొన్ని సడన్లీ మార్పులు అయితే రాబోయే రోజుల్లో జరుగుతాయి. రెండో విషయం, సప్తమ స్థానం పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల దాంపత్య జీవితం అంత అనుకూలంగా రాబోయే రోజుల్లో అయితే ఉండదు. పార్ట్నర్ తోటి ఏదైనా బిజినెస్ కనుక మీరు చేస్తున్నట్లయితే అటుపక్క నుంచి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. కానీ ఇదే సమయ కాలం లోపల ఎవరిదైతే డే టు లైఫ్ లోపల కన్జ్యూమర్స్తో పాటు కనుక మీటింగ్ లాంటివైనా ఉన్నట్లయితే అక్కడ కొద్ది జాగ్రత్తగా చాలా అవసరం. అలాగే మిగతా కొన్ని విషయాల్లో మార్పులు కూడా జరగబోతున్నాయి. కామత్రికోణం లోపల 3 గ్రహాల యోగం ఉండడం వల్ల శుక్రుడు దేవుడు బృహస్పతితో పాటు సంబంధం ఉండడం వల్ల ఇది ఎంతో కాస్త కొన్ని విషయాల్లో పాజిటివిటీ కూడా తెచ్చుద్ది, డౌట్ లేదు. కానీ ఇది ఎక్కడ ఏ క్షేత్రాల్లో ఏ సమయానికని పూర్తి వీడియో చేసి పెట్టడం జరిగింది. కింద లింక్ ఇవ్వడం జరిగింది. కుదిరినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి. అలాగే ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.